ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ కెనడా, మెక్సికో, చైనాపై ఎలా ఉంటుందనేది ఇంకొన్నాళ్లలో తేలనుంది. కానీ అమెరికా సుంకాల ఎఫెక్ట్ అప్పుడే ప్రపంచ దేశాలపై కనిపిస్తోంది. ట్రంప్ నిర్ణయం తర్వాత ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలాయి. జపాన్, సౌత్ కొరియా పైన ఈ ప్రభావం పడింది. ఇటు మన రూపాయి విలువ కూడా బాగా పడిపోయింది. ట్రంప్ దెబ్బకు బడ్జెట్ ఉత్సాహం అంతా ఆవిరైపోయింది. ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న తారీఫుల పెంపు నిర్ణయం ప్రపంచ మార్కెట్తో పాటు ఇండియన్ మార్కెట్ పైన వ్యతిరేక ప్రభావం చూపించింది. నిర్మలా సీతారామన్ బడ్జెట్పై కొంత సానుకూలత వ్యక్తమవుతున్న తరుణంలో ఫస్ట్ ఫేజ్ తారీఫ్ వార్ మొదలవడంతో మార్కెట్లో అనిశ్చితి ఏర్పడింది. మరో దశలో ట్రంప్ ఇతర దేశాలపైన భారీ సుంకాలు విధించే అవకాశం ఉంది. ఈ భయాలతో మార్కెట్లు నష్టాలకు లోనవుతున్నాయి. అయితే ఈ తారీఫ్ వార్ మన దేశంపై ఎక్కువ కాలం ప్రభావం చూపే అవకాశం లేదంటున్నారు. కానీ డాలర్ ఇండెక్స్ 110కి చేరింది. దాంతో ఫారిన్ ఇన్వెస్టర్లు మరింత అమ్మకాలు జరిపే అవకాశం ఉంది. ఇది మార్కెట్లపై మరింత ఒత్తిడి చూపిస్తుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు డాలర్తో రూపాయి మారకం విలువ కూడా భారీగా పతనమైంది. కొన్నాళ్లుగా నేలచూపులు చూస్తూ వస్తున్న ఇండియన్ కరెన్సీ ఇప్పుడు ఆల్ టైమ్ లెవెల్కి పడిపోయింది. తొలిసారి 87కి పడిపోయింది రూపాయి. ఇందుకు ట్రంప్ తారీఫ్ ఎఫెక్ట్ పరోక్షంగా పడిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మెక్సికో, కెనడా, చైనాపై అదనపు తారీఫ్లు ప్రకటించిన తరువాత డాలర్ బలోపేతమైంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా కరెన్సీల పతనం మొదలైంది. ఇదే సమయంలో అమెరికా ట్రెజరీ బాండ్ల రాబడులు కూడా పెరిగాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు కరెన్సీలు నేలచూపులు చూస్తున్నాయి. మన రూపాయి ఒక్కటే కాదు, చైనా యువాన్ కూడా 0.54% పడిపోయింది. ఈ తారీఫ్ వార్ ఇతర ఎమర్జింగ్ మార్కెట్ల కరెన్సీలపైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇదిలాగే గనక కొనసాగితే రూపాయి మరింత పతనాన్ని చూసే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజా పరిణామాలతో ఆర్బీఐ రంగంలోకి దిగి తగిన దిద్దుబాటు చర్యలు చేపట్టి రూపాయి పతనాన్ని అడ్డుకోవాలనే సూచనలు వినిపిస్తున్నాయి. ట్రంప్ ట్రేడ్ వార్ ఎఫెక్ట్ ఇండియాపై ఎలా ఉండబోతోంది అనే ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పందించారు. ఆ తారీఫ్ల ప్రభావం పరోక్షంగా మనపై ఉండొచ్చని అన్నారు. కానీ అది ఏ స్థాయిలో ఉంటుంది అనేది మాత్రం ప్రస్తుతానికి అంచనా వేయలేమని చెప్పారు ఆవిడ. తాజా పరిస్థితులని నిశితంగా గమనిస్తున్నట్లుగా తెలిపారు. ఇదిలా ఉంటే భారత్ దిగుమతులపైన సుంకాలు పెంచుతామని ట్రంప్ హెచ్చరించిన క్రమంలో అమెరికా నుంచి దిగుమతి అయ్యే హై ఎండ్ బైకులు, కార్లు, స్మార్ట్ ఫోన్ విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీని భారీగా తగ్గిస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించిందే భారత ప్రభుత్వం. ఈ చర్యతో అమెరికా కంపెనీలకు లబ్ధి చేకూరుతుంది. అయితే భారత్లో అందుబాటులో లేని కొన్ని ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిపై అధిక సుంకం విధించడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదని అన్నారు నిర్మల. ఉత్పత్తి, తయారీ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి భారత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమతుల్యత పాటించాల్సిన అవసరమూ ఉందని అన్నారు. మరోవైపు ట్రంప్ విధించిన తారీఫ్లపై కెనడా, మెక్సికో, చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే ప్రతీకార చర్యలకు కూడా దిగాయి. ఇది ఖచ్చితంగా ప్రపంచ వాణిజ్య ఒప్పందాలను ఉల్లంఘించడమేనని, తమ హక్కుల రక్షణ, ప్రయోజనాలని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తామని ప్రకటించాయి. ముఖ్యంగా ఈ ట్రేడ్ వార్ను ఆపేందుకు తామెప్పుడూ కూడా సిద్ధమేనని ప్రకటించింది చైనా. ట్రంప్ ఆరోపిస్తున్నట్లుగా ఫెంటానిల్ డ్రగ్ సంక్షోభం అమెరికాకు సంబంధించిందని, అది ఆ దేశ సమస్య అని చెబుతున్నారు. తారీఫ్ల పేరుతో బెదిరింపులకు పాల్పడే కన్నా అగ్రరాజ్యం తన తప్పుడు విధానాలను సవరించుకోవాలని కెనడా, మెక్సికో, చైనా కౌంటర్ ఇస్తున్నాయి.